నమస్తే. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై కేసు నమోదైంది. అంతకీ కేసు ఫైల్ చేసింది ఎవరు, కారణం ఏంటని కనుక మనం గమనిస్తే 2 రోజుల క్రితమే కొండా విశ్వేశ్వర రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో రంజిత్ రెడ్డిపై కేసు నమోదు చేయడం జరిగింది. అయితే దీనికి కారణం ఏంటంటే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పటికే పార్టీలన్నీ కూడా ప్రచారాలు ముమ్మరం చేశాయి. ముఖ్యంగా గతంలో మాజీ ఎంపీగా పనిచేసిన చేవెళ్ల ఎంపీగా పనిచేసిన రంజిత్ రెడ్డి, ప్రస్తుతం రంజిత్ రెడ్డి ఎంపీగా ఉన్నారు. గతంలో మాజీ ఎంపీగా పనిచేసిన కొండా విశ్వేశ్వర రెడ్డి ఇద్దరు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. అక్కడక్కడ నియోజకవర్గాల్లో కూడా ప్రజాప్రతినిధులు కలవడం కావచ్చు, స్థానిక నాయకులు కలవడం కావచ్చు, కొంతమంది పెద్ద మనుషులను కూడా గ్రామీణ స్థాయిలో కలిసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇందులో భాగంగానే అసెంబ్లీ ఎన్నికల తర్వాత పూర్తిగా బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైన తర్వాత కాస్త బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా క్షేత్రస్థాయిలో అటు ఇటుగా వ్యవహరిస్తున్నారు. పూర్తిగా బీఆర్ఎస్లో ప్రతిపక్షం కొనసాగాలి, లేదంటే కాంగ్రెస్ వైపు వెళ్ళాలా, పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగా ఉండబోతున్న రకంగా కాస్త ఒడిదుడుకులు ఎదుర్కొన్న సందర్భంలో ఇదే అదునుగా భావించి ఒక రకంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారం కూడా చేసుకునేందుకు భాగంగా కొండా విశ్వేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నాయకుల్ని, సర్పంచ్లని, ప్రజాప్రతినిధి కలిసినట్టుగా రంజిత్ రెడ్డి ఆరోపించారు. ఇదే ఒక అంశాన్ని పట్టుకొని రంజిత్ రెడ్డి నేరుగా కొండా విశ్వేశ్వర రెడ్డికి ఫోన్ చేసి ఒక పరజాలం ఉపయోగించి కొండా విశ్వేశ్వర రెడ్డి పైన తను మాట్లాడడం జరిగిందంటూ కూడా కొండా విశ్వేశ్వర రెడ్డి బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. అయితే తన యొక్క ఆత్మగౌరవం దెబ్బతినింది, నేను ఎటువంటి కార్యక్రమం చేయక మునిపే రంజిత్ రెడ్డి నా మీద ఈ రకంగా ఫోన్లో సంభాషిస్తూ నా మీద పరజాలం ఉపయోగించి మాట్లాడడం ఎట్టి పరిస్థితుల్లో కూడా సరైనది కాదంటూ కూడా బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే మొదట ప్రజాప్రతినిధులు ఎందుకు కలుస్తామంటూ కూడా రంజిత్ రెడ్డి ప్రశ్నించారు. ఆ తర్వాత ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరిగింది, వాగ్వాదం పెరిగింది. ఇక చివరికి కొండా విశ్వేశ్వర రెడ్డి వెళ్ళి చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డిపై అక్కడ కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ ఎస్ఐ సతీష్ 2 రోజులుగా కోర్టుకు సంబంధించి న్యాయ సలహాలు తీసుకున్నారు. మరి నిజంగా ఇది కేసు వేయొచ్చా లేదంటూ కూడా న్యాయ సలహాలు తీసుకునే ప్రయత్నం చేశారు. ఇక నాంపల్లి కోర్టు కూడా తేల్చేసింది ఏంటంటే మీరు కేసు వేయొచ్చు అంటూ కూడా ఒక రకంగా ఆ సూచన ఇవ్వడం ప్రకారంగా ఇక చేవెళ్ల ఎంపీ మీద కేసు నమోదైంది. ఇది పార్లమెంట్ ఎన్నికల మునుపు కేసు నమోదవడం అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. ముఖ్యంగా చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ పాలినటువంటి అందరూ కూడా ఆశ్చర్యపోతున్న పరిస్థితి. ఒక ఫోన్ సంభాషణ, ఇద్దరు నాయకుల మధ్య సంభాషణ ఒక ఎంపీ మీదకి కేసుకు దారితీస్తుంటే ఎంత పెద్ద స్థాయిలో ఈ యొక్క పూర్తి స్థాయి కథనం జరిగింది మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక రాజకీయాలు ఒకవైపు, ఈ యొక్క వ్యక్తిగత తగాదాలు మరోవైపు. ముఖ్యంగా ఈ వాగ్వాదం కాస్త ఒక కేసుకు దారితీస్తుందంటే స్థానికంగా ఎంతటి స్థాయిలో అక్కడ రాజకీయాలు హీట్ ఎక్కుతున్నా మనకు చాలా స్పష్టంగా అర్థం కావాలి. ఇక చేవెళ్ల పార్లమెంట్ కోసం ఇటు రంజిత్ రెడ్డి, ఆ తర్వాత కొండా విశ్వేశ్వర రెడ్డి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. కొండా విశ్వేశ్వర రెడ్డి గతంలో ఎంపీగా పనిచేశారు. ఇక రంజిత్ రెడ్డి ప్రస్తుతం ఎంపీగా ఉన్నారు. ఒక ఆయన బీజేపీలో ఉన్నారు, మరోవైపు ఒక ఆయన బీఆర్ఎస్లో ఉన్నారు. ఇక బీఆర్ఎస్ ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా చాటేందుకు ముందుకు వెళ్తున్న నేపథ్యంలో మొట్టమొదటిగా బీఆర్ఎస్ పార్టీ పార్లమెంటరీ అభ్యర్థిగా ప్రకటించిందంటే అది రంజిత్ రెడ్డినే. కానీ ఇంకా బీజేపీ విషయానికి వస్తే ప్రస్తుతానికి సస్పెన్స్ కానీ చెప్పాలి. కొండా విశ్వేశ్వర రెడ్డి పార్టీలో చాలా కీలకంగా పనిచేస్తున్నప్పటికీ అక్కడ అదే స్థానం కోసం మరికొంతమంది కూడా టికెట్ రేసులో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. కిషన్ రెడ్డి దగ్గర, కేంద్ర మంత్రుల దగ్గర, మరోవైపు లక్ష్మణ్ దగ్గర కూడా దరఖాస్తు చేసుకున్న పరిస్థితి. అయితే కొండా విశ్వేశ్వర రెడ్డి ఇటు పార్టీని ముమ్మరంగా గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి 2019లో పార్లమెంట్కి పోటీ చేసినప్పటికీ చాలా స్వల్ప తేడాతోని రంజిత్ రెడ్డి మీద ఓటమి పడడం జరిగింది. మరోవైపు కొండా విశ్వేశ్వర రెడ్డి ప్రతిపక్షంగా గత కొంతకాలంగా బీఆర్ఎస్ పార్టీని ఎక్కుపెడుతూనే ఉన్నారు. ఒకానొక సమయంలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు, బీఆర్ఎస్ పార్టీ గద్దించేందుకు చాలా క్రియాశీలకంగా పూర్తి స్థాయిలో బీజేపీకి అందరం కలిసి వెళ్తేనే అధికారంలోకి వస్తున్న తరహాలో మోటివేట్ చేసి అందరినీ కూడా బీజేపీ తీసుకొచ్చేందుకు చాలా క్రియాశీలకంగా తాను కూడా వెళ్ళి ప్రయత్నం చేసిన వ్యక్తిగా కొండా విశ్వేశ్వర రెడ్డి ఉన్నారు. అయితే ఆ యొక్క ప్రయత్నం విఫలమైంది. చాలా పూర్తిగా కూడా ఒక శూన్యంగానే మిగిలిపోయింది. ఎందుకంటే ఎక్స్పెక్టెడ్ రేంజ్లో ఎవరైతే ఎమ్మెల్యేలుగా పోటీ చేశారో నాయకులు, సీనియర్ నాయకులు మొత్తం కూడా అందరూ కూడా ఓటమి పాలయ్యారు. కాబట్టి బీజేపీ కూడా కాస్త అతలాకుతలం అవుతోంది. ఇక పార్లమెంట్ ఎన్నికల్లో ఏం కాబోతుంటే కూడా సర్వత్రా ఉత్కంఠ రేపుతున్న నేపథ్యంలో మరోవైపు ఇటువంటి యొక్క వ్యాఖ్య బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద బీజేపీ ఎమ్మెల్యే ఎంపీ అంటే అక్కడ కంటెస్ట్ చేయబోతున్నటువంటి రేస్లో ఉన్నటువంటి ఎంపీ కంప్లైంట్ చేయడం అనేది పెద్ద ఎత్తున సర్వత్రా ఆసక్తి రేపుతోంది. మరి దీనికి సంబంధించి ఏ రకంగా రంజిత్ రెడ్డి రియాక్ట్ కాబోతున్నారు, మరి నిజానికి ఈ కేసులో కాస్త స్ట్రెంత్ ఉందా, ఆ కేసులో అంత నిజంగా స్ట్రెంత్ ఉందా అనేది మాత్రం చూడాల్సి ఉంది. ఓవరాల్గా బీఆర్ఎస్ ఎంపీపై కేసు నమోదు అనేది సర్వత్రా అందరినీ కూడా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరోవైపు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు తావిస్తోంది. చూద్దాం మరి ఏం జరగబోతున్నది మాత్రం.